వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను నీరు కార్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 7 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు వివక్ష చూపిస్తున్నారనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే 7 పాఠశాలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉంది, కనీస మౌలిక వసతులు కూడా లేవు, వాటిని మూసివేయాలని చెప్పి గతంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. 7 పాఠశాలలు మొత్తం ప్రైవేటు విద్యా సంస్థలుగా మారితే దాదాపు పేద విద్యార్థుల మీద దాదాపు లక్షల్లో భారం పడుతుంది, ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది, మీరు ఈ నిర్ణయాన్ని పునర్సమీక్షించుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయగా, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుని మీరు యథాతథంగా ఎప్పుడులానే కొనసాగించండి అని చెప్పి వారిపైన రోజుకు కొత్త చట్టాలు, కొత్త నిబంధనలు తీసుకొచ్చి, కొత్త రూల్స్ తీసుకొచ్చి వారిపైన ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే క్రమం కనిపిస్తుంది. వారికి కనీస మౌలిక వసతులు కల్పించడంలోనూ వివక్ష చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విద్యార్థుల శాతం చాలా తక్కువగా ఉంది, మీరు మూసివేయాలని చెప్పి డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుంది. మరోవైపు మీరు నిర్వహించడం చేత కాకపోతే 7 పాఠశాలలు ప్రభుత్వానికి అప్పజెప్పాలి, 7 పాఠశాలకు సంబంధించిన ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి గతం నుంచే ఒత్తిడి ఉంది. అదే ఒత్తిడిని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి 11 జిల్లాల్లో 7 పాఠశాలలు మూసివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు షిఫ్టింగ్ చేయాలి, సర్దుబాటు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. దాంతో 76 పాఠశాలలు ఇప్పుడు మూసివేయడానికైతే రంగం సిద్ధమైందనే చెప్పాలి. మొదటి నుంచి కూడా 7 పాఠశాలల యొక్క ఆస్తులు తీసుకొని వాటిని ఆస్తులుగా, ప్రభుత్వ ఆస్తులుగా చూపించుకొని పెద్ద ఎత్తున రుణం పొందాలని చెప్పి అప్పుడే సన్నాహాలు చేశారు. ఆ సన్నాహాలను 7 పాఠశాలల యాజమాన్యం గుర్తించింది. ఆ గుర్తించి ఆయన ఏదైతే ఆ కుట్ర పన్నాడో ఆ కుట్రని తిప్పికొట్టే విధంగా మీరు కాకపోతే మాకున్న 7 గ్రాంట్ ఏదైతే ఉందో, ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న గ్రాంట్ ఏదైతే ఉందో ఆ గ్రాంట్ని మీరు విరమించుకున్నా కానీ మాకు ఇబ్బంది ఏం లేదు, మేము ప్రైవేటు విద్యా సంస్థల కింద మారిపోతాము, మేము సేవలు అందించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికే పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేనప్పుడు మాకు అవసరం లేదు, ఎప్పటి నుంచో మా తాత ముత్తాతలు దానం చేసిన ఆస్తుల్ని ప్రభుత్వానికి మేము ఎలా ఇస్తాము, ఇది సమాజానికి ఉపయోగపడాల్సింది, అదేవిధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడాల్సిన ఈ విద్యా సంస్థల్ని ప్రభుత్వాలకి ఇచ్చేది లేదు, ప్రభుత్వం యొక్క ఇంత ఒత్తిడి తీసుకొచ్చినా ప్రైవేటు విద్యా సంస్థలుగా కొనసాగుతామే తప్ప మేమైతే అట్లా ఆస్తులను అప్పచెప్పే పరిస్థితి కాదు, ఇది మా తాత ముత్తాతలు నుంచి వస్తున్న ఆర్గనైజేషన్స్, వీటిని ఇచ్చేది లేదని చెప్పి 7 పాఠశాల యాజమాన్యం తెగేసి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి కొత్త ఆంక్షలు తీసుకొచ్చి వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆస్తుల్ని లాక్కునే క్రమాన్ని చేశాడు. లేకపోతే పాఠశాలను మూసివేసి లేదంటే 7 గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేసి ప్రైవేటు సెక్టర్లోకి 7ని మార్చి అక్కడ ఉన్న ఉపాధ్యాయులను తీసుకోవాలని చూశాడు. అయితే మొత్తంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం కన్నాను 7 మీద మనం ఆంక్షలు విధించి 7 గ్రాంట్ని రద్దు చేస్తే అవి ప్రైవేటు విద్యా సంస్థలుగా మారిపోతాయి. అక్కడ ఉన్న ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేస్తే కొంతమేరకు ఉపశమనం లభించిద్దనే ఆలోచనతో కూడా 7 మీద ఆయన కత్తిగట్టి మరి ఆయన కక్షను తీర్చుకుంటున్న మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే మొత్తంగా 7 పాఠశాల యాజమాన్యాలు అయితే ఈ పాఠశాలను మూసివేసుకుంటాం తప్ప కానీ ఆస్తులు మాత్రం ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేసింది 40 మంది విద్యార్థుల కన్నా తక్కువగా ఉన్న 7 పాఠశాలలు మొత్తం మూసివేయాలని చెప్పి ఒక పరిశీలించి వారి యొక్క ఒక నివేదికను తయారు చేసిన క్రమాన్ని చూస్తున్నాము. ఆ నివేదికలో దాదాపు 418
పాఠశాలలు ఉన్నాయి. అంటే అనంతపురం మినహా, శ్రీకాకుళం మినహా మిగతా ఉమ్మడిగా ఉన్న ఈ 11 జిల్లాల్లో 418 ఏడేడు పాఠశాలని మూసివేసి అక్కడున్న ఉపాధ్యాయుల్ని ప్రభుత్వ పాఠశాలలో సర్దుబాటు చేయాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఆస్తులు అయితే ఇచ్చేది లేదు, కాకపోతే మేము ప్రైవేటు సంస్థలుగా, ప్రైవేటు పాఠశాలలుగా ఏడేడు పాఠశాలని మార్చుకుంటాము, అలానే కంటిన్యూ అవుతాం తప్ప ఆస్తులు ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు తెగేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తద్వారా ఏం జరిగిద్ది, అలా జరగటం వల్ల ఏం జరిగిద్ది అంటే పేద విద్యార్థుల మీద ఫీజుల భారం పడిద్ది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్య ఏ స్థాయిలో అందుతుందో, ఏ స్థాయిలో మెరిట్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏడేడు పాఠశాలలో కొంతవరకు మెరుగ్గా ఉంటుంది, స్వచ్ఛందంగా విద్యను అందిస్తున్నారు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు, కొంత విద్యా వ్యవస్థ బాగుంటుందని చెప్పి ఎప్పటి నుంచో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక నమ్మకం అయితే ఉంది. అందుకనే ఏడేడు విద్య వైపు పేద విద్యార్థులు మొత్తం అటువైపు మరలటం జరుగుతుంది. ఆ విద్యా సంస్థలు గతంలో చూసుకుంటే బాగానే రాణించిన పరిస్థితి, ఆ విద్యార్థులకు కూడా అధిక మార్కులు వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఎక్కువగా స్వచ్ఛంద సేవా సంస్థలు అయితేనేమి, ట్రస్టులు అయితేనేమి, క్రిస్టియన్ మైనార్టీ సంబంధించిన ట్రస్టులు అయితేనేమి, ఇవే ఏడేడు పాఠశాలలుగా ఉన్నాయి. వీళ్ళందరిపైన జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలలో భాగంగా వారి యొక్క ఆస్తుల్ని అప్పనంగా కొట్టేసేసేసి దాని ద్వారా పెద్ద ఎత్తున వేల కోట్ల రుణాలు పొందాలనే ఉద్దేశంతోనే ఏడేడు పైన ఈ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారన్నది వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడే ఇదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. ఇంకా ఇదే జాబితాలో అనేక ఏడేడు పాఠశాలలు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి చేరుతాయన్నది చాలా క్లారిటీగా కనిపిస్తుంది అంశం.